ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శివానందలహరిలో 76వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 76వ శ్లోకము. భక్తిర్మహేశపదపుష్కరమావసంతి కాదంబినీన కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకస్తజన్మసస్యమఖిలం సఫలం చ నాన్యత్. శ్లోకము మరొకసారి. భక్తిర్మహేశపదపుష్కరమావసంతి కాదంబినీన కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకస్తజన్మసస్యమఖిలం సఫలం చ నాన్యత్. అనువాద పద్యము. పరమేశాంఘ్రీ విహాయ సాంతరమునన్ వాసమ్ము గావింపగంధరమై హర్షపు వర్షమున్ కురియగా ధన్యాత్మ సంసేవ అంతరమైనట్టి మనస్సరస్సు పరిపూతమౌను తజ్జీవితాంతర జన్మం మను సస్యమంత ఫలవంతమందు కాదన్యమున్. శ్లోకము యొక్క తాత్పర్యము. భక్తి మేఘమాలిక వలె మహాదేవుని పాదపద్మమును గగనమునందు వ్యాపించినదై ఆనందవర్షము కురియును. అట్టి ఆ వర్షమునకు ఏ పురుషుని మానస సరోవరమంతయు నిండునో వాని జన్మ మనుసస్యమే సఫలమైనది అగునుగాని తక్కినది కాదు. శ్లోకము యొక్క వివరణము. భగవత్పరమైన భక్తిని శంకరులు ఈ శ్లోకంలో ఒక మేఘంతో పోల్చి వర్ణించారు. భక్తి అనే మేఘం ఈశ్వరపాదమనే ఆకాశమునందే విహారం చెయ్యాలిట. అటువంటి భక్తి మేఘం వల్ల ఆనందమనే వర్షం కురిసి మనస్సనే సరస్సు నిండినప్పుడే జన్మ అనే పంట పండుతుంది గాని ఇతర విధానాల వల్ల కానే కాదు అంటున్నారు. అంటే మనస్సంతా భగవత్పరమైన భక్తి వల్ల పొందే ఆనందం నిండాలి, జీవితం పండాలి అని అర్థం. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 76వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.